హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను ఈజీ పద్ధతిలో చికెన్ పులావ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ స్టెప్స్తో చెప్పేస్తాను, చూసేయండి. ఇది మనకి సైడ్ డిష్ గ్రేవీ కూడా లేకుండా ఓన్లీ రైతాతోనే తినేయొచ్చండి. ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టమాటోస్ని, ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, స్పైసెస్ని, బిర్యానీ స్పైసెస్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను పులావ్ కోసము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అయితే వాష్ చేసుకొని అందులోకి 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని అందులోనే తగినంత ఉప్పు, నిమ్మరసం అయితే పిండుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి సరిపడా కారంని, నెక్స్ట్ ధనియా పౌడర్ని వేసుకొని అందులోనే మనం మళ్ళీ పసుపుని కొద్దిగా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అందులో బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ మసాలా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు అందులోనే పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు, కొరియాండర్ లీవ్స్ అండ్ నెక్స్ట్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిని పెట్టేసుకోవాలి. కడాయినైనా పెట్టుకోవచ్చు, కుక్కర్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను అది వేడైన తర్వాత అందులోనే 2 స్పూన్స్ గీని వేసుకున్నాను. అలాగే ఆయిల్ని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మనం నెయ్యి వేస్తే వేసుకోవచ్చు, లేదంటే ఆయిలే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అండి బాగా ఆయిల్లో వేగిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని అవి దూరగా వేగే వరకు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ గ్రీన్ చిల్లీ, ఆనియన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులోనే టమాటాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ వీటిని వేయించుకుంటూ ఉండాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో మనము కొత్తిమీర, పుదీనానైతే వేసుకుంటున్నాము. అప్పుడే కొద్దిగా చికెన్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు రిమైనింగ్ది ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఈ చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఈ చికెన్ 70% అయితే ఇలానే కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందామండి. మనము అప్పుడు కదుపుకుంటూ మూత పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే పులావ్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.